నువ్వన్నట్టు ఒక పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే తప్పనుకోవచ్చు, కానీ ఇక్కడ మనతో పాటు రాణి, శ్రీధర్, తాతయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా. గౌతమ్ గారు, మీరు చెప్పినట్టుగానే 10 మంది గురించి ఆలోచించకపోయినా మీరు ఈ సమయంలో ఆలోచించాల్సింది 2 కుటుంబాల గురించి. ప్రియాంకతో ఆ ఎంగేజ్మెంట్ ఒప్పుకుని ఇప్పుడు నా కోసం మీరిక్కడికొస్తే మీ కుటుంబానికి, ప్రియాంక కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. ఇప్పటికే నా వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని అందరూ బాధపడుతున్నారు. మీరిక్కడికి వచ్చారని తెలిస్తే ఆ బాధ వాళ్ళకి మరింత ఎక్కువ అవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఝాన్సీ, నీ వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని బాధపడ్డం కాదు, నీ వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానన్న విషయం గుర్తుంచుకొని సంతోషపడాలి. చేసిన మంచిలో కూడా చెడును చూసే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో. అక్క, బావ చెప్పింది ముమ్మాటికి నిజం. వాళ్ళందరూ ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు కాదు, బావ నువ్వు సేవ్ చేసినందుకు నీకెంతో కృతజ్ఞతతో రుణపడి ఉండాలి. రాణి, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. గౌతమ్ గారు, ప్లీజ్ మీరెన్నైనా చెప్పండి. మీరు ఇక్కడే ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. లేదు కాదు అని మీరు ఇక్కడే ఉంటాను అని నిర్ణయించుకుంటే చెప్పండి, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పిన్ని, నీ గురించి కాకపోయినా నా గురించి అన్న ఒకసారి ఆలోచించు పిన్ని. నువ్వు నాతో సాక్ష్యం చెప్పించావు కదా, నేను కోర్టులో అలా చెప్పినందుకు నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరైనా వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి పిన్ని? నా కోసమైనా బాబాయ్ని ఇక్కడే ఉండనివ్వు పిన్ని. స్వీటీ, నీకు మీ బాబాయ్ మీద ఉన్న నమ్మకం మీ పిన్ని మీద లేదా? అంటే నీకేం కాకుండా మీ బాబాయ్ మాత్రమే చూసుకోగలడా? నేను చూసుకోలేనా? పిన్ని, అది కాదు, ఒకసారి నేను చెప్పేది విను. వద్దు స్వీటీ, ఇంకెవరు ఏమి చెప్పొద్దు. మీ అందరికీ నా మీద నమ్మకం లేకపోతే మీరందరూ కలిసి మీ బాబాయ్తోనే ఉండండి, నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఝాన్సీ, ఒక్క నిమిషం. పక్కకి జరగండి, నేను వెళ్ళాలి. అది కాదు ఝాన్సీ, నేను చెప్పేది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను వెళ్ళమంటారా లేకపోతే మీరు వెళ్తారా? ప్లీజ్ గెట్ అవుట్. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ మాట ప్రకారం నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో ఉండను. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. గౌతమ్, గౌతమ్, ఏమండి? గౌతమ్ ఎక్కడా? గౌతమ్కి ఒక విషయం చెప్పాలి. గౌతమ్, గౌతమ్. వదినా, నువ్వు ఎంత పిలిచినా గౌతమ్ రాడు. ఎందుకంటే
వాడి ఇంట్లో లేడు. ఏంటి ఇంత నైట్ ఎక్కడికి వెళ్ళాడు వాడు?